ఈ కొత్త సిరీస్ పేరు సమ్మర్ క్యాంప్. సమ్మర్లో చాలామంది సమ్మర్ క్యాంప్కి వస్తారు. సమ్మర్ క్యాంప్ అంటే జనరల్గా యాక్టింగ్, డైరెక్షన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, క్రికెట్, సో స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే వ్యక్తులు ఆనందంతో వస్తారు. వాళ్ళ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడానికి వస్తారు. కొత్త హ్యాబిట్స్ అలవర్చుకోవడానికి వస్తారు. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు ఏ హ్యాబిట్స్తో వచ్చారో, వాళ్ళ స్వభావాలు ఏంటో మనం తెలుసుకుందాం. నేను ఈ క్యాంప్ హెచ్ఆర్. ఆయన నువ్వు ఇట్లా తోలుతామని నేను ముంగట ఎక్స్పెక్ట్ చేయలేను అన్న. కానీ ఆయన హాలిడేస్ ఇచ్చిండ్రు, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సమ్మర్ క్యాంపింగ్ నూకినావు, ఇట్లా చేయడం మంచిగా అయితే గట్లనా వినపడతలే, మళ్ళా తర్వాత చేస్తలే నాయన సంప బొందబెట్ట. అరే నీ అమ్మ ఇన్ని సెమిస్టర్లు అవ్వగొట్టి నేను కూర్చోని హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వచ్చి సమ్మర్ క్యాంప్ నూకాడు. అరే నాకేముంది, జర్ర ఫోన్ హ్యాబిట్ ఉందంటే అంతే, జర్ర ఫోన్ హ్యాబిట్, దానికి నూపుతాడా? అరే పోరీలతో హాయిగా చాటింగ్ చేసుకుందాం అనుకుంటే అరే ఈ సమ్మర్ క్యాంప్ అంట, ఇక్కడ పోరీలు ఉంటారో లేదో తెలియదు. ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? గయాబాయ్ ప్రిన్సిపాల్ గారు మా భాషలో ఇట్లానే రెస్పెక్ట్ ఇస్తాం. ఏడి పిల్లు, ఈ రెస్పెక్ట్ కూడా అంటాం. నాకు ఇష్టం లేకుండా అది ఇచ్చి మళ్ళా అగానే ఆ ముజల్ గేమ్ 10 రూపాయల ఎందుకు వెళ్ళరా బాయ్ నీకు? చల్దు గారు జరా లోపలికి రావచ్చా? అడిగేదేముందిరా సాబ్, మాకోసం చైర్లు వేసింది. చెప్పుండ్రి. మాయ 7 తోలిండు. ఈ సమ్మర్ క్యాంప్ అంటే 30 రోజులు ఉంటుందంట. గట్లనా? గేది మీ కానీ లిస్ట్ ఏదో ఉందంట, గేది జర చూపిండ్రి. గేమి ఇంత పొడుగుంది. ఫస్ట్ లిస్ట్ గేమ్ 4 గంటలు లేవాలి. నేను పడుకునేదో 3 గంటలకి. రెండో రూల్, తర్వాత లైట్లు బంద్ చేసేయాలి. అట్లనే మూడో రూల్, ఏం సిగరెట్లు మందు తాగదు. గరే బాయ్ ఏం రా బాయ్, మేము ముద్ద లేకుండా అయినా ఉంటాం కానీ సిగరెట్లు మందు లేకుండా ఎట్లా ఉండాలి? 4వ రూల్, గేమి ఈ 4వ రూల్ కన్నా ఐఎంపీ లెక్కన చుక్క పెట్టినావు. గట్లనా? అరే ఈ విజయ్ కన్నా బ్యాచ్, ఏం విజయ్ బ్యాచ్, రాహుల్ బ్యాచ్ లో ఏదో ఒక కన్నా చేరాలే. గరబాయ్ నేను గాన చేరేయండి, నాకంటూ కొత్త బ్యాచ్ కాలే, నన్ను లీడ్ చేయండి. ఏం అట్లా కుదరదా? రూల్స్ ఒప్పుకో, ఏం ఒప్పుకో, ఏం రూల్స్ రాబాయ్? నేను పోతా. గేమ్ కాడ తీసుకుపోయిండా? అర్రే మా నాయన ఇట్లా చేస్తాను అనుకోలే. ఈ రూల్స్ ఇక్కడ ఉండాలి, పొలవాలే. ఏం చేస్తాం, ఇక్కడ ఉండాలి. నా జర్ర ఒక వీక్నెస్ లాగా ఉండవయ్యా. ఎందులో తెలుసా? ఫోన్ వీక్నెస్. అందుకే 7 తోలిండు. గేమ్ ఫోన్ వాడద్దా? అరే అమ్మా, ఫోన్ వాడకుండా ఎలా అన్నా? జర వాడాలి. గేమ్ గడిచేసారా? గేమ్ రూల్స్ రా బాయ్. సరే పోదా, ఏం చేస్తా? గింటికి కాదులే బాయ్, రూమ్కే పోతాను. నా రూమ్ నెంబర్ ఏంటి? 405. సరే ధర నా సాబి పోతా. వస్తాడా? సరే. అవును, మీ సారేంది గట్ల ఉన్నాడు? గట్ల స్ట్రిక్ట్గా ఎట్లా? నాతో కుదరా? ఏం నేనే ఇజ్జత్ అవ్వాలి? అరే ఇజ్జత్ అయితే ఇజ్జత్ పోతారా బాయ్. సరే రూమ్ ఏడుంది? గదే నా సాబి.
ఏం 20? ఎంత 10 నువ్వే కదా 20? సతాయిస్తాను, తీసుకో 20. రూమ్ అయితే మంచిగుంది. నా రూమ్ అంతా కాదు కానీ కమరా మంచిగుంది. మా నాయన ఫోన్ చేద్దాం. నాయన ఇంకప్పుడే రూమ్ లోపలికి వచ్చినా నాయన. ఇన్నా రూల్స్ అన్నీ విన్నా. అరే ముంగడే చెప్పాలి కదా, నాకు చెప్పకుండా మొత్తం నీ డిసైడ్ చేస్తావు. నేను జర మస్తు నారేజ్ అవుతున్నాను. ఎప్పుడు ఇట్లా దేకు. అరే అన్న కొద్దులే అన్న వాడదిలే మస్తు కోపిస్తాడు. నాయనా అన్నకి వద్దులే అన్న కొద్దులే. తింటా టైంగా తింటా, టైంకి పండుతా. అమ్మ దారుతుందరా. సరే సరే తింటాలే పడుకో. ఇప్పుడే ముందుకొని ఏం చేస్తాం, సరే అలా రూమ్కి చూద్దాం. పదండ్రి. ఎవడు ఉంటుండు? బాయా, ఎవరు బాయా? ఎవరు లేడు. ఏ అమ్మ పొద్దుగాలు మొదలు పెట్టేసి మందు సిగరెట్లు. అమ్మా అయ్యా గిడ తాగదు కదా, మరి ఎట్లా తాగుతున్నారు? ఎవరా నువ్వు? చల్ దుబాయ్. మస్తు గుస్స అవుతున్నారు. రాహుల్ గారు మీడియా ఉన్నట్టుంది. రాహుల్ భయ్యా ఏం వేసలేదా? వరే రాహుల్. వాట్ మ్యాన్, జస్ట్ ఫక్ ఆఫ్. గేమ్ లేదు గేమ్ లేదు. ఉన్నావా లేదా అని చూస్తున్నా. మస్తు గుస్స అవుతున్నాను. ఈ అమ్మాయి ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కో ఐటమ్ లెక్క కనిపిస్తుండు. జర దాడుతుండాలి భద్రం. ఇంతకు ముందు ఎవరు వచ్చారో, నెక్స్ట్ ఎవరెవరు రాబోతున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.